వెల్కమ్ టు టీబీసీ. క్యాథలిక్ క్రిస్టియన్స్ అందరికీ బాధాకరమైన న్యూస్ ఏంటంటే 88 ఇయర్స్ గల పోప్ ఫ్రాన్సిస్ మరణించిన విషయం అందరికీ తెలిసిందే. పోప్ ఫ్రాన్సిస్ మరణానికి గల కారణం హార్ట్ స్ట్రోక్ అని వాటికన్ ప్రకటించింది. పోప్ ఫ్రాన్సిస్ మరణంపై సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ భారత్లో 3 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించారు. పోప్ ఫ్రాన్సిస్ మరణం సందర్భంగా ఇటలీలోని అన్ని చర్చ్ టవర్స్ లో బెల్స్ మోగించారు. అయితే ప్రపంచ దేశాల నుంచి నాయకులు, క్యాథలిక్ క్రిస్టియన్ కి సంబంధించిన మత పెద్దలు పోప్ ఫ్రాన్సిస్ పార్థివ దేహాన్ని చివరిగా చూసేందుకు సెయింట్ పీటర్స్ బాసిలికా చర్చ్ లో అవకాశం కల్పించారు. వాటికన్ సిటీలో సెయింట్ మేరీ మేజర్ బాసిలికాలో శనివారం పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు జరిగాయి. చెక్కతో చేసిన శవపేటికలో ఉంచిన పోప్ ఫ్రాన్సిస్ పార్థివ దేహాన్ని ఖైదీలు, వలసదారులు ఖననం చేశారు. దీంతో పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో ప్రపంచ దేశాధినేతలు సహా 2 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, బ్రిటన్ ప్రధాని కేర్ స్టార్మర్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, స్పానిష్ రాజకుటుంబీకులు పాల్గొన్నారు. 2 రోజుల పర్యటన కోసం వాటికన్ సిటీకి వెళ్లిన భారత ప్రభుత్వం ప్రజల తరఫున రాష్ట్రపతి ముర్ము బాసిలికా ఆఫ్ సెయింట్ పీటర్లో పోప్కు నివాళులర్పించారు. ముర్ము వెంట కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, జార్జ్ కురియన్, గోవా డిప్యూటీ స్పీకర్ జోష్వా డిసౌజా తదితరులు ఉన్నారు. 88 ఇయర్స్ గల పోప్ ఫ్రాన్సిస్ గురించి చాలా మందికి తెలియని సెన్సేషనల్ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అర్జెంటీనాలో డిసెంబర్ 17, 1936లో జార్జ్ మేరియో బెర్గోగ్లియో పేరుతో పోప్ ఫ్రాన్సిస్ జన్మించారు. మొత్తం 5 సంతానంలో జార్జ్ మేరియో పెద్దవాడు. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత కొంతకాలం ఒక కంపెనీలో ఫుడ్ సెక్షన్ లో, ఆ తర్వాత నైట్ క్లబ్ లో బౌన్సర్ గా కూడా జార్జ్ మేరియో పనిచేశారు. జార్జ్ మేరియోగా ఉన్నప్పుడు టాంగో డాన్స్ కూడా చేసేవారు. ఆ తర్వాత జీసస్ గురించి తెలుసుకుని 1969లో క్యాథలిక్ ప్రీస్ట్ గా తన జీవితాన్ని మొదలుపెట్టిన జార్జ్ మేరియో 28 ఫిబ్రవరి 2013లో పోప్ గా ఎలక్ట్ అయ్యారు. పోప్ గా ఎలక్ట్ అయిన జార్జ్ మేరియో తన పేరుని 13th సెంచరీలోని ప్రీస్ట్ సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సీకి గుర్తుగా పోప్ ఫ్రాన్సిస్ గా మార్చుకున్నారు. సొసైటీ ఆఫ్ జీసస్ మరియు లాటిన్ అమెరికా నుంచి మొట్టమొదటిసారిగా పోప్ గా బాధ్యతలు తీసుకున్న వ్యక్తి పోప్ ఫ్రాన్సిస్. అంతేకాకుండా ఇదివరకు పోప్ గా ఉన్న వ్యక్తి బతికి ఉండగా మళ్ళీ పోప్ బాధ్యతలు తీసుకున్న మొట్టమొదటి వ్యక్తి కూడా పోప్ ఫ్రాన్సిస్ మాత్రమే. ఇదివరకు పోప్ పొజిషన్ లో ఉన్న వారి కంటే పోప్ ఫ్రాన్సిస్ చాలా సింపుల్ గా లగ్జరీ ఫెసిలిటీస్ అన్నిటినీ కూడా పక్కకు పెట్టి సేవాభావంతో గడిపారు. ఇదివరకు పోప్ గా ఉన్నవారు వాడినటువంటి లగ్జరీ అకామిడేషన్ ని వదిలేసి చిన్న రూమ్ లో ఉండేవారు. పోప్ ఫ్రాన్సిస్ అతని వంట ఆయనే చేసుకునేవారు. చాలా లో కాస్ట్ ఉన్న షూస్ వాడేవారు. ఎన్నో లగ్జరీ కార్స్ గిఫ్ట్ గా వచ్చినా కానీ, సెక్యూరిటీ థ్రెట్ ఉన్నా కానీ తనకి ఓపిక ఉన్నంత కాలం 1984 నాటి రెనాల్డ్ కార్ ని సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ వాటికన్ లోని చర్చ్ కి వచ్చేవారు. కామన్ మ్యాన్ కి దగ్గరగా ఉండాలని ఓపెన్ టాప్ జీప్ ని వాడేవారు. 1957లో లంగ్స్ కి ఇన్ఫెక్షన్ రావడంతో సర్జరీ చేసి ఒక ఊపిరితిత్తుని తీసివేశారు. పోప్ ఫ్రాన్సిస్ ఇష్టమైన ఫుడ్ పిజ్జా. 2015లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పోప్ ఫ్రాన్సిస్ మాట్లాడుతూ ఎవరికీ తెలియకుండా ఒంటరిగా వెళ్లి పిజ్జా తినాలనుందని చెప్పారు. పోప్ ఫ్రాన్సిస్ సాకర్ని ఇష్టపడతారు. టెక్నాలజీ వాడడంలో కూడా పోప్ ఫ్రాన్సిస్ ముందుండేవారు. ఈ ఏజ్ లో కూడా వరల్డ్ లో ఉన్న క్యాథలిక్ పెద్దలతో వాట్సాప్ ద్వారా వీడియో కాల్స్ చేసేవారు. అంతేకాకుండా 2016లో ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ ఓపెన్ చేసిన పోప్ ఫ్రాన్సిస్ 12 గంటల్లో 1.4 మిలియన్ ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్నారు. అలాగే యూత్ కి సెల్ఫీస్ కూడా ఇచ్చేవారు. ఇంటర్నెట్ ని గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ అని, కానీ అతిగా వాడితే బ్యాడ్ ఫర్ సోల్ అని చెప్పారు. పోప్ ఫ్రాన్సిస్ చాలా భాషలు మాట్లాడేవారు. వాటిలో ఇటాలియన్, స్పానిష్, లాటిన్ ముఖ్యమైనవి. ఇవి కాకుండా ఫ్రెంచ్, జర్మన్, ఇంగ్లీష్ భాషలు కొంతవరకు నేర్చుకున్నారు. ప్రతిరోజు పోప్ ఫ్రాన్సిస్ రాత్రి 9 గంటలకి పడుకుని ఉదయం 4 గంటలకి లేచి తన డే షెడ్యూల్ని మొదలు పెడతారు. మళ్ళీ ఆఫ్టర్నూన్ 45 మినిట్స్ పడుకుంటారట. ఉక్రెయిన్, గజా యుద్ధాల గురించి పోప్ ఫ్రాన్సిస్ మాట్లాడుతూ స్టాప్ ద వెపన్స్, స్టాప్ ద బాంబ్స్, స్టాప్ ద థర్స్ట్ ఫర్ పవర్, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, ఇనఫ్ ఐ బెగ్ యూ అని స్టేట్మెంట్ ఇచ్చారు. దేశాల మధ్య యుద్ధాల్లో కలగజేసుకోవటం, ఉక్రెయిన్ ఫ్లాగ్ ని ముద్దాడటం, యుద్ధం వల్ల నష్టపోయిన ఇజ్రాయెల్, పాలస్తీనా ఫ్యామిలీస్ ని కలిసి మాట్లాడటం, అలాగే ఇజ్రాయెల్ వార్ మారణ హోమం లాంటిదని దానిపై ఇన్వెస్టిగేషన్ జరపాలని చెప్పారు. దేశాల మధ్య యుద్ధాలు, గొడవల్లో పోప్ ఫ్రాన్సిస్ కలగజేసుకోవడం పైన విమర్శలు కూడా వచ్చాయి. 2023లో క్యాథలిక్ చర్చ్లోకి సేమ్ సెక్స్ కపుల్ అంటే గేస్, లెస్బియన్స్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళని కూడా క్యాథలిక్ చర్చ్లోకి అలౌ చేయాలని, బ్లెస్ చేయాలని గైడ్లైన్స్ ఇచ్చారు. అలాగే హోమోసెక్సువల్గా ఉండడం నేరం కాదని సెన్సేషనల్ స్టేట్మెంట్ని పోప్ ఫ్రాన్సిస్ ఇచ్చారు. ట్రాన్స్జెండర్, LGBTQ పీపుల్ కూడా బాప్టిజం తీసుకోవచ్చని,
దేవుని సేవ చేసుకోవచ్చని చెప్పారు. వాటికన్ చర్చ్లో గతంలో జరిగిన తప్పులు, చైల్డ్ అబ్యూస్ గురించి అపాలజీస్ చెబుతూ 2015లో పోప్ ఫ్రాన్సిస్ ఒక పబ్లిక్ లెటర్ని రిలీజ్ చేశారు. పోప్ ఫ్రాన్సిస్ చివరి 24 గంటల విషయానికి వస్తే, పోప్ ఫ్రాన్సిస్ చివరిగా కలిసిన విఐపి వచ్చేసి యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఉన్నారు. ఈస్టర్ సండే రోజు పోప్ ఫ్రాన్సిస్ని జేడీ వాన్స్ కలిశారు. దీనిపై జేడీ వాన్స్ మాట్లాడుతూ, పోప్ ఫ్రాన్సిస్ హెల్త్ బాగాలేనప్పటికీ తనని కలిసి మాట్లాడారని, జేడీ వాన్స్ 3 పిల్లలకి 3 పెద్ద చాక్లెట్స్ మరియు 3 ఈస్టర్ ఎగ్స్ ఇచ్చారని చెప్పారు. ఈస్టర్ సండే రోజు తన రూమ్ నుంచి బాల్కనీలోకి వచ్చి చేయి ఊపమని పోప్ ఫ్రాన్సిస్ కి నర్సింగ్ సేవలు అందిస్తున్న మాసిమిలియానో స్టెపటి కోరగా, నేను ఇది చేయగలనా అని పోప్ ఫ్రాన్సిస్ అడిగారంట. మీరు చేయగలరని మాసిమిలియానో స్టెపటి చెప్పిన వెంటనే ఈస్టర్ సండే సందర్భంగా వాటికన్ చర్చ్కి వచ్చిన వారందరినీ బాల్కనీ నుంచి చూస్తూ పోప్ ఫ్రాన్సిస్ చేయి ఊపి వెళ్లారు. ఆ తర్వాత ఈస్టర్ సండే రోజు వాటికన్ స్క్వేర్కి తనను తీసుకువెళ్లిన నర్స్ మాసిమిలియానో స్టెపటికి పోప్ ఫ్రాన్సిస్ థ్యాంక్స్ చెప్పారు. తర్వాత పోప్ ఫ్రాన్సిస్ డిన్నర్ చేసి పడుకున్నారని, నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఈస్టర్ మండే ఏప్రిల్ 21 ఉదయం లోకల్ టైం ప్రకారం 5:30కి పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం బాగాలేకపోవడంతో హాస్పిటల్కి తీసుకువెళ్లారు. తర్వాత 1 అవర్కి పోప్ ఫ్రాన్సిస్ తన కేర్ టేకర్ నర్స్ అయిన మాసిమిలియానో స్టెపటి వైపు చూస్తూ చెయ్యి ఊపుతూ కోమాలోకి వెళ్లారని, పోప్ ఫ్రాన్సిస్ చనిపోయే ముందు ఎలాంటి ఇబ్బంది పడలేదని, చాలా పీస్ఫుల్గా చనిపోయారని మాసిమిలియానో స్టెపటి చెప్పారు. పోప్ ఫ్రాన్సిస్లో ఉన్న మంచిని, సేవాభావాన్ని గుర్తించి అటువైపుగా నడవాలని, పోప్ ఫ్రాన్సిస్ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ టీబీసీ టీం నివాళి అర్పిస్తుంది.